వివరాలు చూసే ముందు ప్రముఖ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా కొలీగ్ భారతి సిద్ధంగా ఉన్నారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అన్నది. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికల్లోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన ఒక వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్, ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి, 28న మళ్ళీ హాజరుపరచాలని ఆదేశం. సో ఆఫ్ అగ్రనేత కుంభకోణం సూత్రధారిని ఛార్జ్షీట్లో స్పష్టీకరణ, సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ. ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు, ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు. ఇక ఇదే కేసుకి సంబంధించి కవిత అప్డేట్స్ చూసుకుంటే మనం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, బెయిల్ పిటిషన్ పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం, ఆమె అరెస్టుతో రాజ్యాంగ భద్రతపై ఈడీకి నోటీసులు, 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. సో ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ పైన కొందరు స్పందించిన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, పంజాబ్, హర్యానాలో లాఠీ చార్జ్, ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం. సో కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆపత్కాలంలో అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలోకి చిక్కిన అగ్రనేత కేజ్రీవాల్. అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగించా, సో అరెస్ట్ అయినా కూడా సీఎంగానే కొనసాగిస్తాను, జైల్లో నుండే పాలన కొనసాగిస్తాను అని కూడా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సో ఇక్కడ మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే మేడిగడ్డకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజ్ పనులు, 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు. అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు? డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా? పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం. సో 3 రోజులుగా, గత 4 రోజులుగా కొనసాగుతున్న బృందం ఏదైతే ఉందో, పరిశీలన ఏదైతే ఉందో, దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఇక్కడ చూసాం. సో దర్యాప్తునకు ఎదుర్కొంటున్న కంపెనీలు బురి విరాళం, బీజేపీకు 2471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు, పిటిషనర్లు ఆరోపణ. ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం. సో ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో విచ్చలవిడిగా ప్రైవేట్ నిఘా, ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐ న్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు, 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీలకు పాత్రపైన ఆరా. సో మాస్కోలో జరిగిన దాడుల గురించి ఒక వార్త చూసుకోవచ్చు మనం. సో మాస్కో సంగీత కచేరీలో కాల్పులు, 40 మందికి పైగా మృతి, 100 మందికి గాయాలు. ఉగ్రదాడేనన్న ఆ దేశ సంస్థ దర్యాప్తులో తేలింది. సో ఇక్కడ చూసుకుంటే 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు, మెదక్ వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్. సో ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి ఈడీ అరెస్టులు, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవిత నిర్బంధం. సో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కేంద్రం. సో బీఆర్ఎస్ ఎంపీలు ఫైర్ అవుతున్న ఒక వార్తను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అంతా అనుమానాస్పదమే, వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్. సో మొన్న జరిగిన విశాఖ పోర్ట్లో ఏదైతే కంటైనర్ లభ్యమైందో డ్రగ్స్ కి సంబంధించి, దానికి సంబంధించి పాయింట్స్ చూసుకోవచ్చు మనం. పోర్ట్లో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు, సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. సో ఇది డ్రగ్స్ కి సంబంధించి. హైదరాబాద్ లో ఒక వార్త చూసుకున్నట్టయితే, హైదరాబాద్ శివారు పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ, 8.99 కోట్ల విలువైన 90.40 కిలోల మెథోహైడ్రన్ స్వాధీనం. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా ప్రధానంగా మనం కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించిన ఒక వార్తని చూసుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాల్ కింగ్ పిన్. సో ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి, స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. కవిత భేటీ అయ్యారు, ఆమె నుంచి ఆఫ్కు 100 కోట్ల ముడుపులు అందాయి. సో ఇది 100 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు. సో ఈడీ ఆఫీసర్ల పైన కేజ్రీవాల్ నిఘా, గూఢచర్యం కేసు కూడా నమోదయ్యే అవకాశం. డబ్బులకు ఆశపడి చిక్కుల్లో పడ్డారు, లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని హెచ్చరించినా కేజ్రీవాల్ వినలే. సో అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే కవిత, కేజ్రీవాల్ కలిపి విచారించే ఛాన్స్. నేటితో ముగినున్న కవిత కస్టడీపై మరో వారం గడువు కోరున్న ఈడీ ఆఫీసర్లు. సో ఇక్కడ కూడా కవితకి సంబంధించిన వార్తే మనం చూసుకోవచ్చు. కవితకి నో బెయిల్, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు, 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం.
సో బీఆర్ఎస్ కు కైటెక్స్ నుంచి 25 కోట్ల బాండ్లు. వరంగల్ ట్యాక్స్ టెలిఫార్క్ లో కైటెక్స్ కు 187 కోట్ల ఎకరాలు, 187 ఎకరాలు. సో వాస్తు పేరిట మరో 13.29 ఎకరాల కేటాయింపు. భూములు ఇవ్వబోమన్న రైతులపై అప్పట్లో దాడులు. సో సీఎంని కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. సో నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి. ఇందాక ప్రధానంగా చూసుకున్న వార్తలు కూడా మనం చూసుకున్నాం. సో ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు, కేసీఆర్ ఫ్యామిలీలోనూ 6 కూడా. ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపై రెడీ అవుతున్న చిట్టా ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం. సో బీఆర్ఎస్ కి సంబంధించిన మరో అవినీతి బయటపెట్టడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. సో కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ కేకే గద్వాల్ విజయలక్ష్మితో దీపాదాస్ నుంచి భేటీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం. సో మేయర్ స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం వచ్చినట్టు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నట్టు కూడా ఆమె స్పష్టం చేశారు. సో మిర్చి ధర పెరగడం లేదు, దాచుకొని ఇస్తలేరు. సో వరంగల్ ఎనుమనమాల మార్కెట్లో వ్యాపారులు దళారుల దోపిడీ. సిండికేట్ గా మారిన వ్యాపారులు క్వింటాల్ మిర్చి 20,000 ఉంటే 14,000 లోపే చెల్లింపు. పంటను దాచుకున్నామంటే కోల్డ్ స్టోరేజ్ బ్లాక్ చేసిన దళారులు. సో కోల్డ్ స్టోరేజ్ ముందల రైతులు ధర్నా చేస్తున్న ఆయన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో గంజాయికి సంబంధించిన ఒక వార్త అయితే రీసెంట్ గా ప్రతి వార్తలోనూ పత్రికలోనూ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ గంజాయి, ఆపై డ్రగ్స్. ప్రభుత్వ బడిలో చదివే పేద బాలికలే టార్గెట్. గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠ తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు. జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. చెల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. సో నెల కిందనే ఫిర్యాదు అందించిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో ఇక బ్యానర్ వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ వార్తల్లో కూడా మనం మాస్కోకి సంబంధించిన దాడి ఏదైతే ఉందో దాన్నే చూసుకోవచ్చు. సో మాస్కోలో టెర్రర్ అటాక్, 40 మందికి పైగా మృతి, 100 మందికి గాయాలు. సో ఇవి ప్రధానంగా వెలుగులో ఉన్న వార్తలు. కేజ్రీవాల్ కు వారం కస్టడీ. సో ఇందాక చూసుకున్న పత్రికల్లో కూడా మనం ఇదే వార్తనైతే చూసుకున్నాం. సో కోర్టుకు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించిన ఈడీ. లిక్కర్ స్కామ్ విలువ 600 కోట్లు. కేజ్రీవాల్ కింగ్ పిన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. సో ఢిల్లీ సీఎం పాత్రపై కవిత నుంచి వాంగ్మూలం. సో కాంగ్రెస్ పై మాదిగల గుస్సా. సో టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీపై మాదిగల గుస్సా అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి. రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లను ఎస్సీలే రిజర్వ్డ్. సో 2 చోట్ల మాలలకే ప్రయారిటీ. నామినేటెడ్ లోనూ అన్యాయమేనని ఆగ్రహం. సో వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు. సో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. అధిష్టానంపై పిడుమర్తి. గజ్జల సంపత్ ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది, మాలలు 15 లక్షలు. సో రేవంత్ భవిష్యత్తు ఊహించలేం. బీజేపీకి 400 సీట్లు వస్తే కాంగ్రెస్ మిగలదు. కూనంనేని సంచలన వ్యాఖ్యలు. సో సిపిఐకి కాంగ్రెస్ ఒక లోక్సభ సీటును ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్. నోటిఫికేషన్ లోపే సెట్రైట్ లోక్సభ సెగ్మెంట్ మన కంట్రోల్లోకి రావాలి. చేరికల ప్రాసెస్ పూర్తవ్వాలి. ఎమ్మెల్యేలకు రేవంత్ ఆదేశం. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరిపై స్పెషల్ ఫోకస్. సో కాంగ్రెస్ పనితీరు ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం. లోక్సభ ఎన్నికల్లో అదే మనకు ప్లస్. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం. నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సో నాగర్ కర్నూలు అలాగే మెదక్ నుంచి కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందాక కూడా చూసుకున్నాం మనం. సో ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్స్. ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం. స్విగ్గీ, జొమాటో తదితర యాప్లో ఇన్స్టాల్, త్వరలోనే అందుబాటులోకి. సో ప్రస్తుతం బయట రెస్టారెంట్స్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఫుడ్ కంప్లైంట్స్ని రైజ్ చేయొచ్చు అన్నట్టు కూడా ఫుడ్ సేఫ్టీ కమిషన్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన వార్తను మనం చూసుకుంటే మరింత అధ్యయనం అవసరం. సో 3 బ్యారేజ్లపై మరింత అధ్యయనం చేయాలి, మరింత పరిశీలన చేయాలని కూడా కమిటీ నిర్ణయం తీసుకుంది. సో కమిటీతో ఇంకా చర్చలు జరపాల్సి ఉన్నది. ఇప్పుడు స్పష్టతకు రాలేం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిర్మాణాల సంస్థ ప్రతినిధులతోనూ చర్చలు. బ్యారేజీ నమూనాలు పరిశీలించడం కంప్లీట్ అయిందని కూడా ఇక్కడ తెలిపారు. సో మాజీ డిఎస్సీ ప్రణీత్ రావుకి సంబంధించిన కేసుని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫోన్ ట్యాపింగ్ లో ఒక న్యూస్ ఛానల్ ఎండి విచారణలో ప్రణీత్ రావు వెల్లడి. ఎండి ఇంట్లో అధికారుల తనిఖీలు. భయంతో ఆయన విదేశాలకు జంప్. సో వచ్చే నెల 1 నుంచి వడ్ల కొనుగోళ్లు. గన్ని బ్యాగుల కొరత ఉండొద్దు. ఇతర రాష్ట్రాల ధాన్యం రావద్దు. జిల్లా అధికారులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ రివ్యూ. సో కాంగ్రెస్లోకి మేయర్ విజయలక్ష్మికి సంబంధించిన వార్తను కూడా మనం ఇందాక చూసుకున్నాం. సో 4 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.
దానం నాగేంద్ర, మాగంటి గోపీనాథ్, కోవాలక్ష్మి, కూనంనేని సైతం వారికి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్. సో విచారణ అనంతరం న్యాయస్థానం నోటీసులు. సో ఇవి ప్రధానంగా మనం వెలుగు దిశలో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే సో ఇక్కడ కూడా ప్రధానంగా కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన విషయాన్ని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో మద్యం స్కామ్లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. ముడుపులు డిమాండ్ చేసింది ఆయనే. సో 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. సో కేబినెట్ ఆమోదించక ముందే కవిత ఎడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది. కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగంటి శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎలా ముట్టజెప్పారు రాఘవ తెలిపారు. సో నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్టు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. సో కస్టడీ రిపోర్ట్లో ఈడీ. సో ఇవైతే కేజ్రీవాల్ అలాగే కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఇప్పటి వరకు విచారించిన నేపథ్యంలో ఏవైతే వివరాలు సేకరించారో వాటన్నిటిని కూడా ఈడీ రిపోర్ట్లు వెల్లడించింది అని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ, 28 వరకు విచారణ అనుమతి బలవంతంగా అప్రూవల్గా మార్చి ప్రకటనలు ఇప్పించారు. ఎన్నికలకు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ తరఫున బలంగా వాదించిన న్యాయవాది సింఘ్వి. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే కాకీలకు క్యాష్ ప్యాకేజీ. 4 ఐఏఎస్లు ఇప్పటికే సోల్డ్ అవుట్. ఎంతైనా ఇస్తాం, ఎవరినైనా కొనేయండి, ఇతరులు కొనుగోలు బాధ్యతలు వాళ్ళకి. సో స్థాయిని బట్టి బ్యాగులు, బండిల్స్, కరెన్సీ. ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్. అక్రమాలకు సహకరించే వాళ్ళు కావాలి. తాడేపల్లి క్యాంప్ నుంచి సందేశం. కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచి బేరం. సో దారి కాచి కంట్లో కారం కొట్టి మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు. సో దుర్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెల్లి అనుచరులు దాడి. ప్రచారం చేసేంత మగాళ్ళరా మీరు అంటూ కారుపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్. పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దుల వర్షం. దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు. పోలీసుల ముందే చితకబాదిన పట్టని వైనం. సో ఎస్పీకి ఈసీకి తలంటిన రోజే దారుణ ఘటన. సో ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ హింస రచన. సో ఇది ఇది ఒక వైసీపీకి సంబంధించిన ఒక రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో వైసీపీ దాడులన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో వరుస ఘటనలతో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే మరొక ఘటన కూడా బయటపడిందని కూడా మనం చూసుకోవచ్చు. కొకైన్ గుట్టు విప్పేద్దాం, శరవేగంగా సిబిఐ దర్యాప్తు. సో న్యాయాధికారి సమక్షంలో 960 కిలోల బ్యాగుల నుంచి శాంపుల్ సేకరణ. కంటైనర్ వేరే ప్రాంతానికి తరలింపు. కాకినాడ సంధ్య ఆక్వాలో సోదాలు. మూలపేట, వజ్రకూటం బ్రాంచుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ పోర్ట్లో ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి కంటైనర్ లభ్యమైందో దానికి సంబంధించి అధికారులు ఇప్పుడు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సో బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలీదు. ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు. రాజకీయ పార్టీల జాబితాలో 20,421 ఎంట్రీలు. రెండు జాబితాల్లోనూ సరిపోలినవి. 18,741 బాండ్లు. సో జారీ చేసిన మొత్తం బాండ్లు 12,769 కోట్లు. సో తేడా 6,623 కోట్లు. వాటిలో అత్యధికం బీజేపీకి. సో ఇక బ్యానర్ వార్తలు చూసుకున్నట్లయితే పాత కొత్త కలయిక. 13 లోక్సభ 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ 3వ జాబితా. సో 2 సిట్టింగ్ల ఎంపీలకు ఛాన్స్. శ్రీకాకుళంలో రామ్మోహన్, నర్సరావుపేటలో లావు. నెల్లూరు బరిలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, బాపట్ల మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్. సో చిత్తూరులో మాజీ ఐఆర్ఎస్ దుగ్గుమల్ల, కేసినేని చిన్నీకే విజయవాడ, గుంటూరులో పెమ్మిసాని. సో అసెంబ్లీ సీటుకు చాలా వరకు పాతవారే. సర్వేపల్లి టికెట్ సామిరెడ్డికే, బోడే ప్రసాద్కు పెనుమలూరు. సో టీడీపీ 3వ లిస్ట్కి సంబంధించిన వార్త ఇది. సో ఎవరైతే అందులో స్థానాలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేర్లు కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఇవి పత్రికలోని ప్రధాన వార్తలని మనం చెప్పుకోవచ్చు. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భారతి.